నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ షాక్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లయింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ, ముంబై, లక్నోల్లోని ఆస్తులపై నోటీసులు అతికించినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని ఆ ప్రకటనలో ఆదేశించింది. పీఎంఎల్ఏ చట్టం కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏప్రిల్ 11న ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అసోసియేట్ జనరల్ లిమిటెడ్ ఏజేఎల్కి చెందిన ఈ ఆస్తుల్ని రాహుల్, సోనియా గాంధీ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కొనుగోలు చేశారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను పబ్లిష్ చేసిన ఏజేఎల్ని యంగ్ ఇండియన్ లిమిటెడ్ కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం చేశారని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ కేసు వేశారు. 2000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని దోచేయడానికి యంగ్ ఇండియన్ లిమిటెడ్ కుట్ర చేసిందని, ఏజేఎల్ ఆస్తుల్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన ఆరోపించడంతో ఈ కేసు వెలుగులోకొచ్చింది. ఇందులో భాగంగా 2023 నవంబర్లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజేఎల్లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్ ఇండియన్కు చెందిన 90 కోట్లు జప్తు చేసింది ఈడీ. ఆ తర్వాత ఏజేఎల్, యంగ్ ఇండియాకు చెందిన 661 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఇప్పుడు వాటి స్వాధీనం కోసం ఈడీ శనివారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆస్తి, లక్నోలోని ఏజేఎల్ భవనం ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు అంటించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు ఈడీ తెలిపింది. కాగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మెజారిటీ వాటాలున్నాయి. వీరికి ఒక్కొక్కరికి 38% వాటాలున్నాయి. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్ని ఈడీ ఇప్పటికే విచారించింది. 2014 నుంచి నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ దర్యాప్తు జరుపుతోంది.